బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే కేంద్ర జలశక్తి మండలి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ ఉత్తమ్ సమావేశమయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కీలకంగా చర్చించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి జలాలను మూసీకి అనుసంధానించాలని ఇటీవలే ప్రధాని మోడీని కోరినట్లుగా తెలిపారు. గోదావరి జలాలపై ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే కేంద్ర జలశక్తి మండలి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ ఉత్తమ్ సమావేశమయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కీలకంగా చర్చించారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పని ప్రధానంగా సీఎం ఏం చర్చించారు కృష్ణా జలాల విషయంలో? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కృష్ణా నీటి కేటాయింపులకు సంబంధించి కావచ్చు, పలు ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులపై కీలకంగా సంబంధించిన మంత్రి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ సమావేశమయ్యారు. ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనిపైన తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఆయకట్టు లెక్కల ప్రకారమే తెలంగాణకు దక్కాల్సిన వాటా కూడా తగ్గింది. కృష్ణా డెల్టాలకు సంబంధించి కూడా దాంట్లో 811 టీఎంసీలు ఉమ్మడి వాటాలో ఉండగా దాంట్లో 500 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వినియోగించుకుంటుందని కూడా ప్రధానంగా వివరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. తెలంగాణ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. పలు అంశాలపైన కావచ్చు, కృష్ణా నదీ జలాలపైన నిర్మించే ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వంకి సంబంధించి కూడా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుంది. మాకు స్పష్టత కూడా ఉన్న నేపథ్యం అయినా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. తుమ్మిడిహట్టికి సంబంధించిన దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన పనులు మొదలుపెట్టిన ఏదైతే చేవేల ప్రాణహిత ప్రాజెక్టులు విషయానికి సంబంధించి కూడా కేంద్రంతో చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంబంధించి మాట్లాడి కేంద్ర ప్రభుత్వము తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి కూడా సహకరించాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా సీఎం టూర్ కి సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు కూడా ఇవే అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. దాంతో పాటుగా కృష్ణా నది జలాలు కావచ్చు, త్రిపులార్కు సంబంధించి, మరోవైపు ఇతర సంబంధించిన ప్రాజెక్టులు, తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలు ప్రాజెక్టుల పైన కూడా ప్రధానంగా మంత్రులను కలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆయన రేపు కూడా ఢిల్లీలో ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. దాంతో పాటుగా రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. పార్టీకి సంబంధించిన నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, మిగతా సంబంధించిన పిసిసి కార్యవర్గ కూర్పు అన్నిటిపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది. నీటి కేటాయింపులు, నీటి వినియోగం మీద వస్తున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం. మొన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము. తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం. ఎస్ఎల్పి గురించి జస్ట్ అవుట్లైన్ బ్రీఫ్ చేసినాం. యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్లో ఉన్న పరిస్థితి ఇచ్చినాక నేను ప్రధానంగా ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగము,
వాటికి సంబంధించిన నిధులు, అనుమతులు, వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది. ఎజెండాలో ప్రధానంగా ఆ అంశాలను ప్రస్తావించడం జరిగింది. పోలవరం పండించారు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సముద్రంలో కలిసిపోయి నీటి వాడుకుంటారు, దానికి తెలంగాణకి ఏం అభ్యంతరం అని చర్చించారు. ఇప్పుడు మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి, ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి. గోదావరి వన్ ట్రిప్ అన్ని కేటాయించారు, మళ్ళీ వన్ ట్రిప్ ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాలలో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జనాలు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. కృష్ణా జలాల్లో కేటాయించిన దానికంటే ఏపీ ఎక్కువ నీరు తీసుకోకుండా చూడాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విన్నవించామని, వీటిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ వెల్లడించారు. అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం తెలంగాణకి, కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్ కానీ ఇతర పాయింట్స్లో కానీ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి. ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. అవసరమైతే తెలంగాణ ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి, సో దట్ అక్యురేట్ మెజర్మెంట్స్ వస్తాయని చెప్పి మేము చెప్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం వెంటనే చేపడతామని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకి 50-year లోన్ విత్ 0 ఇంట్రెస్ట్, దాని కింద తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ మేము ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రోచ్ అవుతున్నాం. మీరు కూడా అందులో మీరు సహకరించాలని చెప్తే తప్పనిసరిగా అది సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ ఆ ఇతర 2 బ్యారేజీల కొలాప్స్ పై అయితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అది తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకు పోవచ్చుకున్నామని చెప్పాము. తప్పనిసరిగా అతి త్వరలో NDSA రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి తెలంగాణ యొక్క మరి జల వనరుల విషయంలో ముఖ్యమంత్రి గారు నేను చాలా గట్టిగా మా వాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర వినిపించినము. వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. తప్పనిసరిగా